నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం పైన అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశాడు. వివరాల్లోకి వెళితే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇరాన్తో యుద్ధంలో అమెరికా బలమైన స్థితిలో ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్ధం ప్రారంభమైన వారం కంటే తక్కువ సమయంలోనే ఇది అద్భుతమైన పురోగతి అని అభివర్ణించారు. మనం ఇప్పుడు చాలా బలమైన స్థితిలో ఉన్నాము మరియు వారి నాయకత్వం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. నాయకుడుగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ చివరికి చనిపోతారని ట్రంప్ వైట్ హౌస్లో జరిగిన టెక్ బాస్ల సమావేశంలో తెలిపారనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకునేదానికి ఇరాన్లో మనం చూసుకుంటే సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యొక్క సమావేశాలు జరుగుతూ ఉన్న భవనం పైన కూడా ఇజ్రాయిల్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరు అని చెప్పేసి ప్రస్తుతం ఒక ప్రశ్న లేవనెత్తుతూ ఉన్నారనమాట. ఈ నేపథ్యంలో సమావేశాలు జరిగేందుకు కూడా ఇజ్రాయిల్ మరియు అమెరికా అయితే అవకాశాలు ఇవ్వడం లేదనమాట. ఒకవేళ ఎవరినైనా సరే కానీ ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకుంటే కానీ కొత్తగా ఎన్నికైన లీడర్ను కూడా చంపేస్తామని చెప్పి ఇజ్రాయిల్ మరియు అమెరికా ప్రకటించాయన్నమాట. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ కూడా మనం చూసుకుంటే శాంతి చర్చల కోసం అయితే సమావేశాలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉందన్నమాట. అమెరికా మాత్రం తాము సిద్ధంగా లేమని చెప్పేసి ఇది టూ లేట్ అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం తొందరగా ఆగిపోవాలని చెప్పేసి, ఎందుకంటే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో 1,000,000 మంది భారతీయులు మనం చూసుకుంటే ఈ యొక్క యుద్ధం ఎప్పుడు ఆగిపోతాదా, అలాగే విమానాలు ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. మనమందరం ఇప్పుడు చేయాల్సిన పని ఏదైనా ఉందంటే కానీ ఆ యొక్క భగవంతుని ప్రార్థించడమే. తొందరగా ఈ యొక్క యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.